హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్. మీలో ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇయర్ మొత్తం వెయిట్ చేస్తుంటాను బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా అని. ఆ 3 months మాత్రం నాకు ఉండే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. నాకు తెలిసి మీకు కూడా అంతే అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ ఎస్పెషల్లీ బిగ్ బాస్ లవర్స్ కోసం. మెయిన్లీ బిగ్ బాస్ లవర్స్ 2 types ఉంటారు. టైప్ 1 హ్యాపీగా పడుకుంటారండి బిగ్ బాస్ చూసి ప్రశాంతంగా. ఓకే, ఈరోజు ఎపిసోడ్ చూసామా, ఈ ఫైట్స్ అయ్యాయా, ఈ డ్రామా అయిందా, ఓకే నైస్ అని పడుకుంటారు. కేటగిరీ 2 నాలాంటి వాళ్ళు. బిగ్ బాస్ అయిన నైట్ ఎపిసోడ్ అయిందంటే ఆ మార్నింగ్ అంతా, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మళ్ళీ ఆ సెకండ్ ఎపిసోడ్ వచ్చినంత వరకు కూడా హ్యాంగ్ ఓవర్లోనే ఉంటారు. అబ్బా ఈ ఫైట్ అయ్యిందే, ఈరోజు ఏంటి ఇలా అయ్యింది, నా కంటెస్టెంట్ని ఇలా అన్నారు, నా కంటెస్టెంట్ని అలా అన్నారు. మీరు చెప్తే నమ్మరు. నాకు బిగ్ బాస్ అయితే చూసేటప్పుడు డ్రీమ్స్లో కూడా నాకు బిగ్ బాసే వచ్చేదంటే నమ్మండి. నాకు తెలిసి మీలో ఎంతమందికి అలా డ్రీమ్స్లో కూడా బిగ్ బాస్ వచ్చిందో చెప్పండి. ఓకే, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్ ఉండేదండి. అప్పటి నుంచి కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం, నా హ్యాంగ్ ఓవర్ చాలా మందితో షేర్ చేసుకుందాం అనిపించేది. కానీ ఇప్పట్లో రివ్యూవర్స్ ఉన్నారు కదండి, మీకే తెలుసు. బేసిక్గా చెప్పాలంటే నాకెందుకు రివ్యూవర్స్ అనే కన్నా బ్రెయిన్ వాషర్స్ లేదా హిప్నటైజర్స్ అనాలనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే రివ్యూవర్స్ అంటే ఏంటండి, ఆ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి ఆ ఎపిసోడ్ మీద వాళ్ళ రివ్యూ, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పాలి. అలా కాకుండా వాళ్ళకంటూ ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఫేవరెటిజం అంతా కూడా వాళ్ళు రివ్యూస్లో చెప్పి మనకి చూసే వ్యూవర్స్కి బ్రెయిన్ వాష్ చేయడము, ఆ పర్టికులర్ కంటెస్టెంట్కి ఓటు వేయమని హిప్నటైజ్ చేసినట్టే నాకు అనిపిస్తుందండి. కాకపోతే వాళ్ళని అనుకోవడానికి ఏం లేదండి, ఎందుకంటే చూసే వ్యూవర్స్ కూడా అలాంటి రివ్యూస్ని ఇష్టపడుతున్నారు కాబట్టి. ఎనీవేస్, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇంకా బిగ్ బాస్లోకి వెళ్తే, బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే చాలు ఈ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు ఏంటి అని చాలా చాలా క్యూరియస్ ఉంటుందండి అందరిలో. కానీ నాకు ఎందుకు ఈసారి బిగ్ బాస్ టీం చాలా క్లెవర్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ 1 చాలా నార్మల్గా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది కాబట్టి ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో నార్మల్గా వెళ్ళింది. సో సీజన్ 2 చాలా చాలా హిట్ అయ్యింది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా లో ఉన్నాయి. సీజన్ 2 ఎక్స్పెక్టేషన్స్ని మళ్ళీ సీజన్ 3 తట్టుకోలేకపోయింది. మళ్ళీ సీజన్ 4 చాలా పెరిగింది. 5, 6 ఇంకా ఆల్మోస్ట్ ఫ్లాప్ అనుకోండి. ఇంకా సీజన్ 7 చాలా హిట్ అయింది. సో ఆ హిట్ అయ్యింది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించడానికి ఇప్పుడు కంటెస్టెంట్స్ని చాలా నార్మల్ కంటెస్టెంట్స్, చాలా ఫేమ్ తక్కువ ఉన్న కంటెస్టెంట్స్, చాలా అవుట్డేటెడ్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసిందేమో బిగ్ బాస్ టీమ్ అని నా ఒపీనియన్. మీలో ఎంతమందికి బిగ్ బాస్ కావాలనే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి ఈ సీజన్లో ఈ పర్టికులర్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసింది అని మీకు అనిపించిందో ఒక్కసారి కమెంట్ చేయండి. మండే వచ్చేసరికి నామినేషన్స్ గొడవలు, ట్యూస్డే వెన్స్డే వచ్చేసరికి ఒక్కోసారి గేమ్ పెడతారు. ఇంకా ట్యూస్డే కూడా నామినేషన్స్ గొడవలే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒకసారి చాలా రసవత్తరంగా జరుగుతుంటాయి కదండి నామినేషన్స్. అలాంటప్పుడు ట్యూస్డే కూడా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా వెన్స్డే అంతా కూడా గేమ్ ఉంటుంది, థర్స్డే కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్రైడే వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్లతో అయిపోతుంది. ఇంకా మనకి ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సాటర్డే నాగ్ సార్ వస్తారు, ఏమంటారా, ఎవరిని తిడతారా, ఎవరిని పొగుడతారా, ఎవరిని మెచ్చుకుంటారు, ఎవరిని డీగ్రేడ్ చేస్తారు, ఎవరిని లేపుతారు, ఎవరిని దించుతారు, చాలా 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 కన్ఫ్యూజన్, చాలా హ్యాంగ్ ఓవర్లో ఉంటాం. ఆ సాటర్డే ప్రోమో ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. అదేమో ఒక్కోసారి 3 o'clockకే వచ్చేస్తుంది ఈవినింగ్, ఒక్కోసారి 5, 6, 7 అయినా రాదు. ఒక్కోసారి అయితే 9కి స్టార్ట్ అవుతుందంటే 8కి కూడా ప్రోమో వేసే రోజులు ఉన్నాయండి. మన హ్యాంగ్ ఓవర్ ఎవరితో చెప్తాను చెప్పండి. అందుకే మీ హ్యాంగ్ ఓవర్ అంతా ఇక్కడ నుంచి నాతో షేర్ చేసుకోండి. ఇంకా నాకు సార్ ఏదో ఒకటి అంటారు, ఒక్కోసారి మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారు, ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ వెళ్ళిపోతారు, ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ గంగా నదిలో కలిపేస్తారండి. ఏం చెప్తాం, మళ్ళీ అదొక హ్యాంగ్ ఓవర్. ఇంకా సండే ఫండే అంటారు, ఆ రోజంతా గేమ్స్తో అయిపోద్ది. ఇంక ఎలిమినేషన్ అంటారా, ఎవరో ఒకరు అవుతారు, అక్కడితోటి ఆ వీక్ అయిపోతుంది. ఇంక మళ్ళీ నామినేషన్స్ హ్యాంగ్ ఓవర్ స్టార్ట్.
ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు ఏంటి? ఏవండో ఈ ఫైనల్గా ఒక్క మాట, మనం ఎంత కాదన్నా బిగ్ బాస్లో గేమ్స్ పెట్టేటప్పుడు లేడీస్ జెంట్స్ ఈక్వలే అంటారు. కానీ మనకి తెలుసు కదండి, లేడీస్ జెంట్స్ ఫిజికల్ స్ట్రెంత్ చాలా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి. అలాగే మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి లేడీస్ మైండ్ సెట్. కాబట్టి నేనేమంటున్నానంటే, జెంట్స్లో రివ్యూయర్స్ చెప్పిన దానికన్నా నా రివ్యూస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నా కంటెంట్ని మీరు తప్పకుండా ఇష్టపడి తీరుతారు. రేపటి నుంచి నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ చూస్తూ మీ హ్యాంగ్ ఓవర్ నాతో షేర్ చేసుకొని, నా హ్యాంగ్ ఓవర్ మీతో షేర్ చేసుకొని, ఇద్దరి హ్యాంగ్ ఓవర్స్ మ్యాచ్ చేసుకుందామంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.